మంత్రి రోజాపై చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలని చెప్పారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి. కొంతమంది టీడీపీ నేతలు మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. డబ్బు విషయానికి మంత్రి రోజా కుటుంబానికి ఏమీ సంబంధం లేదని చెప్పారు పుత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత సత్య. 17వ వార్డు కౌన్సిలర్ ఆరోపణలన్నీ అసత్యాలని, ఇవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారని పుత్తూరు మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ తెలిపారు. వాస్తవం. ఎందుకంటే మేడం గారు ఎప్పటి నుంచో ఆమె ప్రజలతో మమేకమయ్యి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ మార్గం అయితే ఏ పనైనా ట్రస్ట్ ద్వారా, మేడం ద్వారా, ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా జగనన్న గారితో మాట్లాడి ప్రతి నిత్యం ఆ ప్రజలతో ఉండి నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గంలో కూడా డెవలప్మెంట్ చేసే దానికోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా 17వ వార్డు భువనేశ్వర్ గారు చెప్పింది చాలా అవాస్తవం. ఎందుకంటే ఇచ్చిన మనిషి సత్య ఇక్కడనే ఉన్నాడు, మీరే డైరెక్ట్గా అడగొచ్చు. కానీ ఇదంతా అవాస్తవం. కొంతమంది ప్రతిపక్ష నాయకులు, కొంతమంది వైసీపీ నాయకులు మేడం గారి పైన బురద జల్లే కార్యక్రమంలో చేపట్టారు. ఇదంతా కూడా అవాస్తవం. డబ్బు ఇచ్చింది నాకే సార్ ఇచ్చినారు, నేనే తీసుకునింది. ఇది వాళ్ళు ఎందుకోసం అట్లా చెప్తున్నారు ఏమైనా తెలియదు. నేను తీసుకునేది వాస్తవమే. వాళ్ళకి కొంచెం డబ్బులు కూడా ఇచ్చిండాను, ఇంకా ఇవ్వాల్సింది కొంచెమే. వాళ్ళు నిన్న మీడియాకు వచ్చి ఎందుకోసం ఇట్లా చేసినారు ఏమనేది మాకు తెలియదు. వాళ్ళని ఏదో తెలుగుదేశం వాళ్ళు ఏదో చెప్పించి వాళ్ళని ఇట్లా మరి చేపిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు 3 ఏళ్ళు అవుతున్నది డబ్బులు తీసుకుని, నేను ఇప్పుడు వాళ్ళు తీసుకున్నానంటా ఉన్నారు. 3 ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు రాలేదు? ఇప్పుడు దగ్గర రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి వచ్చి దగ్గరలో ఎలక్షన్ ఉండదు కాబట్టి ఆమె పైన ఏదో ఒకటి చెప్పాలనేసి వాళ్ళు ఇటమరి చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న దానికి వాళ్ళకి ఇటు సంబంధం లేదు. నేను ఇస్తానుక నువ్వు మీడియాకి ఎందుకు పోయినాను కూడా నేను అడిగాను. పోయిన వాళ్ళు కూడా నిజం చెప్పాలి కదా. వాళ్ళు కొన్ని మంది కాడ 70 లక్షలు అన్నారు, కొన్ని మంది కాడ 50 అన్నారు, కొన్ని మంది కాడ 40 అన్నారు. వాళ్ళు ఇచ్చింది 29 లక్షలు. దాంట్లో కొంచెం డబ్బులు ఇచ్చేస్తున్నాను, ఇంకా ఇవ్వాల్సింది కొంచెమే. నేను తీసుకునేది నా పర్సనల్ వ్యాపారం కోసం నేను తీసుకున్నాను. ఈ బురద జల్లిన కార్యక్రమం చూస్తే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే మేడం గారు ఈ డబ్బులు తీసుకోవటం, ఈ డబ్బులు ఎవరో వసూలు చేసినారనేది ఎలాంటి నిజాలు లేని సత్యం ఇది. ఎందుకంటే మేడం గారు కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆమె సొంత ట్రస్ట్ పెట్టి జనాలకి, ఈ ప్రజలకి, పేద ప్రజలకి మెడిసిన్ కానీ మన ఆరోగ్య సమస్య ఏదైనా వాళ్ళ ఇంటికి పోతే ఏ క్షణమైనా ఎప్పుడు పోయినా ఎటువంటి వ్యక్తి అయినా, అంటే కులాలకి మతాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఎవరు పోయినా వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి వాళ్ళు వైద్యం చేసే కుటుంబం వాళ్ళది. అలాంటి కుటుంబం మీద ఈ రాజకీయం కోసం ఈ ఎలక్షన్ టైంలో వస్తుంది, ఈ సీటు ఎవరికి వస్తుంది ఎవరికి పోతుంది అని తెలియకుండా ఉండే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేయాలని కొంతమంది వైసీపీలో కోవెట్లుగా పనిచేసే వాళ్ళు ప్లస్ తెలుగుదేశం వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళు ఇలాంటి సమయంలో కానీ ఇలాంటి అబద్ధాలు కానీ చెప్పితే ఈ ప్రజల మధ్య పోయేసి సర్వేలో తప్పుదోవ పట్టిస్తే మనం రోజమ్మకి సీట్ లేకుండా చేయొచ్చు. అలాంటి పకటికల్లా అలాంటి పకటికల్లా ఇప్పుడు కానీ కనవద్దండి. ఎందుకంటే మేడం గారు ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో పాతుకొని పోయినారు. దీన్ని ఎవరో చెరిపేదని కాదు.